దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం ముందు మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ అద్భుతమైన వాక్యాన్ని జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ఎవరైనా మనల్ని చూస్తే బాగుండు, ఎవరైనా మనకు సహాయం చేస్తే బాగుండు, ఎవరైనా సరైన సందర్భంలో సరిగా నన్ను గైడ్ చేస్తే బాగుండని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు మనం అనుభవించడానికి గల కారణం ఏంటంటే సరైన గైడెన్స్ లేకపోవడం, సరిగా మనల్ని నడిపించేవారు లేకపోవడం వలన మనం సర్వసాధారణంగా ఫెయిల్ అవుతూ ఉంటాం. సర్వసాధారణంగా మన జీవితంలో భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి మనం నెట్టబడుతూ ఉంటాం. కొంతమంది అంటూ ఉంటారు, ఆ రోజు వారు అలాగ నన్ను చెప్పి నన్ను నడిపించి ఉండకపోతే నా జీవితం ఏమైపోద్దో అని చాలామంది అద్భుతంగా వారి యొక్క జీవితంలో తప్పించబడిన భయంకరమైన పరిస్థితులను బట్టి మాట్లాడుతూ ఉంటారు. అలాగే చాలామంది తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వివాహాల విషయంలో పిల్లలు సరిగా నిర్ణయాలు తీసుకోలేనప్పుడు చెప్తూ ఉంటారు, లేదు నీకు తెలియదు, భవిష్యత్తు నీకు అనుకున్నట్టుగా ఎలా ఉండదు, నీ జీవితంలో ఈ విషయంలో నువ్వు తప్పు చేయొద్దు, ఇక్కడ ఈ నిర్ణయం తీసుకోవద్దని చెప్తూ ఉంటారు. ఎందుకనంటే ఒక ఆలోచన, ఒక మంచి ఆలోచన ఒక జీవితాన్ని గడుపుతుంది. ఒక మంచి తలంపు మన జీవితంలో భయంకరమైన ప్రమాదాల నుంచి మనల్ని బయటకు తీసుకొస్తుంది. ఈరోజు నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నాకెవరున్నారండి? నాకు ఎవరు లేరు. అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు కట్టుకున్నవారు కావచ్చు, లేకపోతే ఇటు కన్నవారు కావచ్చు, లేకపోతే నా జీవితంలో సరైన స్నేహితులు కావచ్చు, నాకు ఎవరు లేరండి. ఎప్పుడు కూడా నా జీవితంలో ఒంటరి పోరాటం చేస్తున్నాను. భయంకరమైన బాధ, వేదన, అవమానకరమైన పరిస్థితులు తప్ప నా జీవితంలో సుఖవంతమైన, సమృద్ధికరమైన, ఆశీర్వాదకరమైన పరిస్థితులు నాకు లేవండి అని ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే నిన్ను కీడులోకి ఆయన తీసుకురానివ్వకుండా, నీ జీవితంలో బాధలు, శ్రమలు, కష్టాలు అనుభవించనివ్వకుండా నీ బ్రతుకులో ఆయన నిన్ను గైడ్ చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకోసం నీ మీద దృష్టి ఉంచి నీకు ఆయన ఆలోచన చెప్తాను అని అంటున్నాడు. ఎల్లప్పుడూ నీ మార్గం మీద దృష్టి ఉంచి, నీ యొక్క తలంపుల మీద దృష్టి ఉంచి నువ్వు ఎలా వెళుతున్నావో ప్రత్యేకంగా నిన్ను ఆయన కాచి కాపాడుకుంటూ నిన్ను నీ జీవితంలో అద్భుతంగా నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకనంటే అటువంటి అద్భుతమైన తండ్రిగా మన జీవితంలో పరలోక తండ్రిగా దేవుడు మనకున్నాడు. అందుకోసం పరిశుద్ధ లేఖనం చెప్తున్న అద్భుతమైన మాట ఏంటి తెలుసా? గాఢాంధకారపులో సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డికరియు నీ దండమును ఆదరించిన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో బాధలు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు నీ జీవితంలో ఎక్కువైపోతా ఉంటే నీ బ్రతుకులో ఉన్న శ్రమలను బట్టి ఒకవేళ కంగారు పడుతూ ఎవరుంటారు నాతో, ఎవరు నడిపిస్తారు నాతో, నన్ను ఎవరు ముందుకు నడిపిస్తారని భయపడుతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనే నీ జీవితంలో నీకు దేవుని యొక్క వాక్యం ద్వారా ఆలోచన చెప్తావు. నీ బ్రతుకులో నువ్వు నడవలేని చోట ఆయన నడిపిస్తూ ముందుకు సాగేటట్లుగా ఆయన కృప చెప్తాడు అనే విషయాన్ని మీరు మర్చిపోద్దని మీకు మనం చేస్తున్నాం. ఆయనకు సమస్తం సాధ్యమే. ఆయన అద్భుతం చేయగలిగిన వాడు. ఈరోజు ఆయన ఆలోచన చెప్పడానికి ఆయన ఎప్పుడు కూడా నీకు ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాడు అనే విషయాన్ని మీరు మర్చిపోద్దని మీకు మనం చేస్తున్నాను. సరైన సందర్భంలో సరైన ఆలోచన గొప్ప విజయాన్ని పొందుకునేటట్లుగా చేస్తూ ఉంటుంది. మీరు గమనించండి, ఒక అద్భుతమైన, అది ఫుట్బాల్ టీం కావచ్చు, క్రికెట్ టీం కావచ్చు, లేకపోతే అది అద్భుతమైన, అది కబడ్డీ టీం కావచ్చు, ఏది టీం అయినా కానీ, అది బాస్కెట్బాల్ టీం కావచ్చు, ఏదైనా కానీ దానికి ఒక కోచ్ ఉంటాడు. మీరు గమనిస్తే ప్లేయర్స్ ఎంత అద్భుతంగా ఆడుతూ ఉన్నా రెండు పక్షాలు ఉన్న అపోనెంట్, అలాగే ఇటువైపున ఆ యొక్క టీమ్స్, రెండు వైపులు ఉన్న టీమ్స్ యొక్క కోచెస్ మీరు గమనిస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా సందర్భాన్ని బట్టి వారికి ఆలోచనలు చెప్తూ ఉంటారు. ఆ ఆలోచనలు అద్భుతమైన విజయాన్ని పొందుకునేటట్లుగా చేస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు నిన్ను కనుక ఆయన పట్టుకొని నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్తే నీ జీవితంలో నువ్వు ఎన్నడూ చూడని మహిమను నువ్వు చూస్తావు, విజయాన్ని నువ్వు చూస్తావు. అంత మాత్రమే కాదు, ఆయన నీకు అద్భుతమైన ఆలోచన చెప్పడం ద్వారా నీ జీవితంలో ఉన్న భయంకరమైన ప్రమాదాల నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు. అలాగే నీకు సరైన సందర్భంలో ఆయన సరైన రీతిలో నీతో మాట్లాడడం వల్ల నీ జీవితంలో అద్భుతమైన విజయంతో పాటు ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకుంటావు. కీడులో పడకుండా,
కీడును తప్పిస్తూ నీ జీవితంలో అద్భుతం చేయగలిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కంగారు పడొద్దు, బాధపడొద్దు. నాకెవరున్నారండి, నన్ను ఎవరు పట్టుకుంటారండి, నన్ను ఎవరు నడిపిస్తారని కంగారు పడకుండా నిండు మనసుతో చేతులు ఎత్తి, లేకపోతే నీ యొక్క జీవితంలో చేతులు జోడించి ప్రార్థన చేయడం మొదలుపెట్టి, దేవా నీవే నాకు సహాయం, నీవు తప్ప నాకు క్షేమ ఎక్కడ ఉంది ప్రభా, నీవు నడిపిస్తే మేము నడుస్తామయ్యా అని నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకోగలుగుతావో నీ జీవితంలో ప్రతి దినము ఒక విజయకరమైన దినంగా ఆయన మారుస్తాడు. తెలియకుండా వచ్చే ప్రతి కీడును ఆయన తప్పిస్తూ బలమైన సాక్షిగా నేను ముందుకు నడిపిస్తాడు. ఈరోజు నువ్వు చేసే ప్రతి ప్రయత్నం, అది ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, నువ్వు ఏం చేయబోతున్నా, ఏం చేస్తున్నా అందులో గొప్ప విజయం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సో నీ చేతిని ఆయన చేతిలోకి తీసుకొస్తే నువ్వు అద్భుతం చూస్తావు. లెట్స్ ప్రే. ఈరోజు ప్రార్థన ద్వారా మనం ఆయన అడుగుదాం. మా పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకంగా ఎంతమంది అయితే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కృపగలిగా కరుణ కలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా యేసు నామములో ఒక అద్భుతం జరుగునుగాక. బలమైన కార్యం చేసి నీ సన్నిధిలో సాక్షులను పడే భాగ్యం ఇచ్చి నడిపించమని ఈరోజు ప్రత్యేకంగా నన్ను విన్న వాక్యాన్ని బిడ్డలకు హృదయాల్లో ముద్ర వేసి, అయ్యా నీ కొందరు నీ చేతులు వారి చేతులకు అప్పగించుకుంటూ, అయ్యా నీ యొక్క నన్ను దృష్టి వారి మీద ఉండేటట్లుగా, నువ్వు ఆలోచన చెప్పేటట్లుగా వారు నీకు లోబడి ముందుకు సాగుతూ జీవిస్తూ ముందుకు నడిపించమని, విజయకరంగా బిడ్డల జీవితంలో మార్చమని, దినమంతా చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు నువ్వు దీవించినగాక. వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ స్నేహితులతో పంచుకోండి. తప్పకుండా స్టేటస్లు పెట్టుకొని అనేక మందికి దీవెనకరంగా ఉండాలని మీకు మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు నువ్వు దీవించినగాక. ఆమేన్.